ఏమిటే కాంతం, కదలకుండా అలా కూర్చున్నావు? మీరే కదండి రాయిలా కూర్చోమన్నారు. నీ బొంది తింగరదానా, నేను అలా అనలేదు. ఇలా రా, వచ్చి కూర్చో అన్నా. ఏమిట్రా అంత దిగులుగా ఉన్నావు, ఏమైంది? ఏం లేదురా, రోడ్డు మీద మా ఆవిడకి నెక్లెస్ దొరికింది. అయితే దానికి సంతోషించాలి కానీ అలా దిగులుగా ఎందుకున్నావు? ఏమన్నారా దాన్ని, ఆ నెక్లెస్ డిజైన్ దానికి నచ్చలేదంట, అందుకనే రోడ్డు మీద వదిలేసింది. మమ్మీ సాయిగాన్ వాళ్ళ అమ్మ 50,000 ఐఫోన్ కొనిచ్చింది తెలుసా? వాళ్ళ మమ్మీకి తెలివే లేదురా, నన్ను తీసుకుపోతే 5,000కే బేరం చేస్తుంటి. అట్లుంటది మనతోని. భోజనం అయిందండి మీది? నీ భోజనం అయిందా ముందు చెప్పు. ముందు నేను అడిగాను, దానికి సమాధానం చెప్పండి. లేదు, నేను అడుగుతున్నాగా భర్తగా, ముందు నువ్వు చెప్పు. నేనేమది అడిగితే మీరు అదే అడుగుతారా? లేదు, నేనేం అడగాలనుకున్నాను, ముందు నువ్వు అదే అడుగుతున్నావు. సరేలే, అది షాపింగ్కి వెళ్దాం పదండి. వద్దులే, నా భోజనం పూర్తయింది. అమ్మా, ఒక 10 రూపాయలు ఇవ్వ, పేదవాడికి ఇస్తాను. పేదవాడ్రా? ఎక్కడున్నాడ్రా? బయట ఉన్నాడమ్మా, ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అని అరుస్తున్నాడు. ఆ ఏంటి వంటలో అన్ని చేంజ్, రూపాయి నాణ్యాలు 2 రూపాయల బిళ్ళలు వస్తున్నాయి ఏంటి? మీరే కదండి రోజు ఇదే వంట బోరు కొడుతుంది, చేంజ్ కావాలన్నారు, అందుకనే చేంజ్ చేశాను. నా తప్పేముంది? నీ బొంద, చేంజ్ కావాలంటే వంట బాగా చేయమని, వెరైటీలు చేయమని, అంతేగాని చిల్లర అందులో ఏమని కాదు. మీరేది క్లారిటీగా చెప్పరు, నాకు ఎలా తెలుస్తుంది చెప్పండి? వంట మంచిగా చేయమని చెప్పచ్చుగా, వెరైటీలు చేయమని చెప్పచ్చుగా. నీ తెలివి తెల్లారినట్టుంది, ఎలా లోపలికి.